రామలక్ష్మి, చాక్లెట్తో వినాయకుడిని తయారు చేస్తే జనాలు ఎగబడి కొంటారన్నావు. కనీసం చిన్న పిల్లలు కూడా ఇటువైపు చూడడం లేదు. జనాలకి వీటి విలువ తెలియట్లేదే. తెలిస్తే తప్పకుండా కొంటారు. మేడం, మీరు పర్యావరణ సంరక్షణ కోసమని మట్టి వినాయకుడిని తయారు చేశారు. అక్కడ చూడండి, జనం అంతా రంగురంగుల వినాయకుడిని కొంటున్నారు. మేడం, మనం కూడా ఈ వినాయకుళ్ళకి కలర్స్ కొడదాం మేడం. అప్పుడే మనకి కలర్ నోట్ వస్తుంది. మరి పొల్యూషన్? ఈ పోటీలో గెలవడానికి సొల్యూషన్ వెతకండి మేడం. అయితే 2 నిమిషాల్లో ఈ విగ్రహాలన్నీ మార్చేయండి. అనుష్క మేడం ఏదో ప్లాన్ చేసినట్టుందే. ఛాయా, చూసావా రామలక్ష్మి, పోటీలో గెలవడానికి అనుష్క మేడం బిజినెస్ మైండ్ వాడింది. రామలక్ష్మి, నువ్వే ఏదో ఒకటి చేసి మన వినాయకుడిని కొనేలా చేవే. అదే ఆలోచిస్తున్నానే. నాకేం అర్థం కావటం లేదు. పోనీ మనం కూడా పెయింటింగ్ వేద్దావా? ఛాయా, అవి మట్టి విగ్రహాలు కాబట్టి కలర్ మార్చారు. కానీ మనం తయారు చేసింది చిన్నపిల్లలు తినే చాక్లెట్స్. కలర్స్ వాడకూడదు ఛాయా. పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అయ్యో, అందుకే చెప్పాను మనం కూడా మట్టి విగ్రహాలు తయారు చేద్దామని. నువ్వే నీ మట్టి బుర్ర ఉపయోగించి వద్దని చెప్పావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడట్టు. తప్పకుండా నువ్వు కోచర్ ముందు ఓడిపోతావు. ఈ కాన్సెప్ట్ ఇచ్చి నీకు రావాల్సిన క్రెడిట్ అంతా ఆ అనుష్క మేడంకి వెళ్ళిపోతుంది. చూడు, ఇప్పుడు ఏం చేద్దాం ఛాయా? నిన్ను ఈ చాక్లెట్ వినాయకుడి కాపాడాలి. ఎందుకైనా మంచిది, నేనే చాక్లెట్ విగ్రహాలని గట్టిగా అరుస్తాను. నిజంగా అప్పుడు వినాయకుడు దయ ఉంటే ఎవరైనా కొంటారు. లేదంటే ఈ పోటీలో నేను ఓడిపోతా. ఏం చేస్తున్నారు పెద్దమ్మ? నేనొక కోరిక కోరుకున్నాను. ఈ నాణ్యం నిలబెడితే కోరుకున్నది నెరవేరుతుంది. ఏంటా కోరిక? మీరు బాగుండాలని. నిజం చెప్పు. మీ పెద్దనాన్న నాతో మాట్లాడాలని ఈ నాణ్యం నిలబెడుతున్నాను. ఈ నాణ్యం నిలబడితే మనం కోరుకున్నది నెరవేరుతుంది. ఎంత ప్రయత్నించినా నిలబడట్లేదేంట అద్యా? అంటే ఆయన ఈ జన్మకి నాతో మాట్లాడరా? జానకి, అత్తయ్య, అత్తయ్య పిలుస్తున్నారు. పంతులు గారు ఏదో మాట్లాడాలంట. చెప్పండి. వచ్చారా అమ్మా? రండి. అయ్యా రఘురామ్ గారు, మరి కాసేపట్లో గణేశోత్సవం జరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. మీరు ఈ లోపు స్వామివారికి ప్రదక్షిణ చేసి వస్తే మొదటిగా మీ చేతుల మీదుగానే స్వామివారికి పూజ ప్రారంభిద్దాం. మంచిది పంతులు గారు, రండి. భగవంతుడా, నాణ్యం కూడా నిలబెట్టలేకపోయాను. గుళ్ళో కూడా ఆయన నాతో మాట్లాడట్లేదు. ప్రాణంగా ప్రేమించే మా ఆయనతో నాకు మాట్లాడే అవకాశం ఎప్పుడు కలిగిస్తావయ్యా?
ఉమ్. రమ్మని మాటల్లో చెప్పొచ్చు కదండి. గుళ్ళో కూడా ఈ మౌనవ్రతం ఎందుకు? స్వామి, మీ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి కార్యమైనా సక్సెస్ అవుతుందంటారు. నా వల్లే మా పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడకుండా ఉండిపోయింది. ఇద్దరి మనస్తత్వాలు ఒకటే అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఏదో ఒకటి చేసి వాళ్ళు మాట్లాడుకునేలా చేయాలనుకుంటున్నాను. నేను అనుకున్న ఈ పని సక్సెస్ అయ్యేలా చేయండి. పెద్దనా నన్ను క్షమించండి. మచారు, ఏంటమ్మా ఇది? నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలి పెద్దనాన్న. అమ్మా చారు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? అవును పెద్దమ్మా, ఈ ఇంటి ఆడపడుచుకి కోడలుగా రావాలన్న అదృష్టం ఉండాలి. అన్నీ అనుకొని నా పెళ్లి ఆగిపోయిందంటే నేనేదో పాపం చేశాననే కదా అర్థం. ఈ గుళ్ళో దేవుణ్ణి ఎంత నమ్ముతున్నారో ఈ ఊళ్ళో పెద్దన్ని కూడా అంతే నమ్ముతున్నారు జనం. అందుకే పెద్దనాన్న కాళ్ళ మీద పడితే పాప విమోచన కలుగుతుంది అనుకుంటున్నాను. అమ్మా చారు, నీ పెళ్లి జరిపించి నీకు న్యాయం చేయాలని ఆరాటపడ్డాను. కానీ తానొకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడు అంటారు కదా, నీ విషయంలో అదే జరిగిందమ్మా. ఇందులో మీ తప్పేం లేదు పెద్దనాన్న. మీరు నాకు మంచి చేయాలని చూశారు. దేవుడు నా రాతలో రాసుంటే మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? నీకున్న జ్ఞానం మీ అమ్మ నాన్నకుంటే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేదానివి కాదమ్మా. అన్నయ్య ఒక్కసారి అభయం ఇచ్చాడంటే ఎంత కష్టమైనా చెయ్యదలడు. కానీ మీ అమ్మ నాన్న చేసిన పనికి అన్నయ్య కూడా ఏం చేయలేకపోయాడు. మా అమ్మ నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా బాబాయ్. ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు బావగారు. ఇలాంటి వాళ్ళు అందితే జుట్టు, అందపోతే కాళ్ళు పట్టుకునే రకం. అలా అంటారేంటి బాబాయ్? అమ్మా నాన్న చేసింది తప్పే. వాళ్ళకి నా మీద ఉన్న విపరీతమైన ప్రేమతో అలా చేశారు. అయినా ఆజతో శ్రీను పెళ్లి నిశ్చయమైంది కదమ్మా. నువ్వు ఇప్పుడు ఎంత అనుకున్నా ఏం లాభం? అయ్యో, మీరు పొరపాటు పడ్డారు బాబాయ్. నేను మళ్ళీ శ్రీను భవన్ నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు. ఆద్య శ్రీను ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ పెళ్లి చేస్తున్నందుకు పెద్దనాన్న గారిని అభినందించడానికి వచ్చాను. మంచిదమ్మా. ఎవరి వల్ల తప్పు జరిగినా నీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాతో పోటీకి ఇంకెవరైనా ఉన్నారా? కర్రసాములో నన్ను ఓడించే మగాడున్నాడా? ఈ ఊర్లో ఎవడు లేడన్నమాట. ఏంట్రా చూస్తున్నావు? అంత మగడమైతే నాతో పోరాడు. ఏయ్ కుమ్మేరా!
ఎప్పుడైనా ఒప్పుకుంటారా నన్ను ఓడించే మగ లేడని? నేనున్నాను రా. శ్రీనుబావ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ప్రేమించిన వాడు భర్తగా వస్తే ఆ అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుందంట. నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. బావా, నువ్వు చాలా లక్కీ. అనుకున్నది సాధించే వరకు వదలలేదు. పట్టువిడని విక్రమార్కుల్లా ఆద్యను సాధించావు. ఇక మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఏంట్రా చారు అలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నారా? పాపం నిన్నిష్టపడింది, కానీ పెళ్లి చేసుకోవడం కుదరదని తెలిసాక మనసులో ఆ బాధలేవి పెట్టుకోకుండా మీరు బాగుండాలని కోరుకుంటుంది. ఇలాంటి ఆడపిల్లలు నూటికో కోటికో ఒక్కరుంటారు వదినా. ఏమైంది జానకి? మైకం గాని కమ్మిందా? ఏమండి, అనుకోకుండా కాలు తగిలింది, క్షమించండి. పెద్దనాన్న, పెద్దమ్మ క్షమించమని అడుగుతోంది కదా, క్షమించొచ్చు కదా. మనం నడిచేటప్పుడు అనేకం తగులుతూ ఉంటాయి. అలా అని మనం వాటి గురించి ఆలోచిస్తామా? ఇది కూడా అంతే. పదండి. అప్పయ్య, పదండి వెళ్దాం. రేయ్, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఆద్య మెళ్ళో తాలి పడేంత వరకు ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. ఒకవేళ ఆద్య తప్పించుకోవాలని చూసినా ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. మీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. బాబు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు పెళ్లి కూతుర్నే సిద్ధం చేయలేదు. ఎన్నో లవ్ మ్యారేజ్లు చూశాను, ఎన్నో అరేంజ్ మ్యారేజ్లు చూశాను. పెళ్లి కూతురు లేకుండా ఇదేం మ్యారేజ్ అయ్యా? కంగారు పడకండి పంతులు గారు, పెళ్లి కూతురుని తీసుకొస్తాం. ఆ అమ్మాయి రాలేదా? ఈ పెళ్లి తనకిష్టం లేదా? ఆ అమ్మాయికి ఇష్టమైతే ఇలా గుడి వెనకాల ఎందుకు పెళ్లి చేసుకుంటాను పంతులు? గుళ్ళోనే పెళ్లి చేసుకునేవాడిని కదా. అది కాదు బాబు, బలవంతపు మ్యారేజీ తప్పేమో అనిపిస్తుంది. చూడండి పంతులు, పెళ్లి జరిపించడం మాత్రమే మీ బాధ్యత. దానికి కావలసినంత డబ్బు తీసుకున్నారు. అమ్మాయి రాగానే తాళి కట్టించి అక్షింతలు వేయండి. తప్పు ఒప్పు అనే మాటలు చెప్పకండి. అలాగే బాబు. రేయ్, గుర్తుంది కదా?
జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది మేం కాదురా, నువ్వు. ఇదివరకే శ్రీనిగారి చేతిలో దెబ్బలు తిన్నావు. ఇప్పుడు అదే ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఏదైనా తేడా జరిగిందంటే ఎముకల్లో సున్నం లేకుండా చేస్తారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనురా. ఈ పెళ్లితో నేనేంటో చూపిస్తాను. నువ్వు వెళ్ళి ఆ వీడియో తీసే పనిలో ఉండు. మేం వెళ్ళి. స్వామి వినాయక, ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు. నేను శౌర్య సార్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమ గెలవాలి. శౌర్య సార్కి నాకు పెళ్లి జరగాలి. అరే పువ్వు వచ్చిందమ్మా. చూసావా రామలక్ష్మి, దేవుడు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించాడే. నేను మనసులో శౌర్య సార్ గురించే కోరుకున్నాను. అంటే మా ఇద్దరిని వినాయకుడు ఆశీర్వదించాడు. మా పెళ్లి కూడా ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల జరుగుతుంది. నువ్వే జరిపించాలి స్వామి. గుళ్ళో ఆద్య సీనులు అదే టెంకాయని కొట్టేలా చేశాను. వాళ్ల పెళ్లికి దేవుడు అనుగ్రహం ఉండదని నమ్మించాను. అది సరే, బియ్యంలో టెంకాయ పెడితే కుళ్ళిపోతుందని నీకెలా తెలుసు పద్మా? నేనే బామ్మా. నేనే చెప్పాను. చారు, ఇదంతా నీ ప్లానా? అవును పిన్ని, మీరు నా కోసం బాధపడతారు గాని ఇలాంటి ప్రయోగాలు చేయరని అర్థమైంది. మీరు చేసిన ప్లాన్ బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు చారు. వర్కౌట్ అవుతుంది పిన్ని. ఆచారాలు పట్టింపులు ఉన్న పెద్దనాన్న దీన్ని అపశకునంగా తీసుకుంటారు. దేవుడి మీద భక్తి ఉన్న పెద్దమ్మ ఇలాంటివన్నీ నమ్ముతుంది. డైరెక్ట్ గా దెబ్బ కొట్టలేనప్పుడు ఇలా అయినా దెబ్బ కొట్టొచ్చని అత్తయ్యకి నేనే సలహా ఇచ్చాను. నువ్వు చెప్తుంది నిజమే చారు. పెళ్లి చేసుకున్నా వాళ్ళ జీవితం బాగుండదని నమ్మిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. నాకెదురు పడద్దని చెప్పి గంట కూడా కాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చావు? చేతిగా గాయం ఏంటి? ఏదో తెంగరేషాలు వేసుంటావు, అందుకే పనిష్మెంట్ ఇచ్చుంటారు. ఏయ్, ఇది నా కాబోయే భార్యతో కలిసి టెంకాయ కొడుతుంటే గాయమైంది. తెంగర వేషాలు నేను కాదు, నువ్వేస్తున్నావు. అయినా నిజం చెప్పరా, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్ ని కలవడానికి వచ్చావా లేక నా సంబంధాన్ని చెడగొట్టడానికి వచ్చావా? రే, నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే అసలు ఈ గుడికే వచ్చేవాడిని కాదు. మీరు ఈ ఊరిలో సంబంధం కలుపుకున్నారని తెలిస్తే అసలు ఈ ఊరి వైపు వచ్చేవాడిని కాదు. నేను నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడిన వాడిని. నీ గురించి ఎందుకు ఆలోచి
ఒకసారి ఆలోచించుకో. నీది భయమో కోపం అర్థం కావట్లేదు. మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి? మీ నాన్నమ్మ ఏమందో విన్నావుగా. నిన్ను నా చేతిలో పెట్టేశారు. నువ్వేమో మాట్లాడాలన్న ప్రతిసారి ఇలా చేయి జారిపోతూ ఉంటావు. ఎందుకలా? సారీ ప్రశాంత్, నా మనసు ఇప్పుడు కోచ్ సార్ దగ్గర ఉంది. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మనిద్దరం ఇలా మాట్లాడడం కోచ్ సార్ చూస్తే ఇక ఈ జన్మలో నా మొహం కూడా చూడరు. రామలక్ష్మి, అడుగుతుంటే మాట్లాడవేంటి? సమాధానం చెప్పు. ఇప్పుడు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ప్రశాంత్. ఏది అడిగినా అన్నిటికీ ఒకే సమాధానమేనా? కాసేపు నాతో మాట్లాడు. కళ్ళలోకి చూడు, అదే ప్రేమ కలుగుతుంది. చూశాను, ప్రేమ కలగలేదు. ఇప్పుడైనా వదిలేస్తారా? రామలక్ష్మి, నా పాటికి నేను వెళ్తుంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నుంచి వెళ్ళండి. సరే బాబు. నేనేం చేయలేదురా. వాళ్లే నన్ను అపార్థం చేసుకున్నారు. బుకాయించాలని చూడకో. నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైంది. లేదురా, నేను నా ఉడ్బీని కలవడానికి వచ్చాను. వాళ్లే నన్ను అపార్థం చేసుకున్నారు. ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నావురా. అసలు నీ వుడ్ బి ఎక్కడ? అది తను ఇక్కడే ఎక్కడ ఉండాలిరా. అదిగో తనేరా. నిన్ను కోడలుగా ఈ జన్మ ఒప్పుకోరే. ఎగ్జాక్ట్లీ పిన్ని. కానీ ఇది నేను తాగడానికి తెచ్చుకోలేదు, ఆద్య చేత తాగించడానికి తెచ్చాను. అమెరికాలో అది పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ తిరిగి తాగుడు అలవాటుందని నమ్మిస్తాను. అప్పుడు పెళ్లి చెయ్యాలనుకున్న చేతులతోనే అమెరికాకి సాగనంపుతారు. నిజమే చారు, ఇదేదో బాగుంది. కానీ దాని చేత ఈ మందు ఎలా తాగిస్తావే? వినాయకుడి దగ్గర పానకం ఇస్తున్నారు కదా బామ్మ, అక్కడున్న ఈ గ్లాస్లోని మందు మిక్స్ చేసి దేవుడి దగ్గర పెట్టిన పానకం తాగితే చాలా మంచిదని చెప్తే సరిపోతుంది కదా. మనల్ని నమ్ముతుంది కదా, ఈజీగా తాగేస్తుంది. ఆ తర్వాత మనమేం చెయ్యక్కర్లేదు, అంతా పెద్దనే చూసుకుంటారు. నేను మాత్రం శ్రీను బావకి భారీగా మీ ఇంట్లో కడుగు పెడతాను. చారు, నాకు కావాల్సింది కూడా అదే. అన్నయ్య ఎవరినైనా క్షమిస్తాడు కానీ మందు కొట్టేవాడని అస్సలు క్షమించడు. రామలక్ష్మి, ఏంటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూడండి సార్, అక్కడున్న జనం కోనేట్లో డబ్బులు ఎందుకు వేస్తున్నారో తెలుసా మీకు? ఇది స్వామివారి కోనేరు సార్. మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది. ఇందులో డబ్బులు వేస్తే
మనసులో అనుకున్నది ఎలా నెరవేరుతుంది? పాలల్లో పంచదార వేస్తే తీర్థం ఎలా అవుతుంది సార్? ఉప్పు వేస్తే ఎందుకు విరిగిపోతుంది? కొన్నింటికి కారణాలు ఉండవు సార్, నమ్మాలంతే. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీరు ఈ జుంకాని ఇష్టంతో ఇచ్చారు, నేను ప్రాణంగా దాచుకున్నాను. ఇప్పుడు ఈ జుంకా కోనెట్లో వేస్తాను. ఇది మళ్ళీ నాకు దొరికితే నా ప్రేమ నిజమని మీరు నమ్మాలి. చూడు రామలక్ష్మి, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం గుడికి రమ్మంటే వచ్చాను. నువ్వు ఇలా పిచ్చిదానిలా మాట్లాడతావని తెలుసుంటే ఇంత దూరం వచ్చుండేవాడినే కాదు. ఇది పిచ్చి కాదు సార్, ప్రేమ. మిమ్మల్ని మర్చిపోలేనంత ప్రేమ సార్. మొదటిసారి ప్రేమిస్తే అంత ఈజీగా పోదు సార్. నాది ప్రేమ కాదు ఆకర్షణ అన్నారు కదా, ప్రేమ అని నిరూపించడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను సార్. ఇప్పుడు ఈ జుంకా వేస్తాను సార్. ఇది తిరిగి దొరికిందంటే మన ప్రేమ గెలిచినట్టే. రామలక్ష్మి, ఏంటిదంతా? ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఇదివరకే నీకు చెప్పాను కదా ప్రేమించడం కుదరదు అని. అయినా ఎందుకు నమ్మించాలని చూస్తున్నావు? లేదు సార్, నా ప్రేమ మీకు అర్థం కావాలి. నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో మీరు తెలుసుకోవాలి సార్. రామలక్ష్మి, ఏంటిదంతా? లేదు సార్, నా ప్రేమ గెలవాలి. తమ్ముడు, కోనేరులో నా జుంకా పడిపోయింది, తీసిస్తావా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ఏడ్చినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదాద్యా. నువ్వు నన్ను ప్రేమించినట్టు నాతో తిరిగినట్టుగా సాక్ష్యాలున్నాయి. ఒరేయ్, నీ
నీకు ఆద్య ఏం అన్యాయం చేసిందిరా? ఎందుకు తన మీద నింద మోపుతున్నావు? ఊరికే చెప్పడానికి నేను మరీ అంత వెదవని కాదండి, ఉన్నదే చెప్తున్నాను. హే, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆద్య ఎలాంటిదో మాకు తెలుసు. తన గురించి తప్పుడు కూతలు కూసావంటే మెడకాయ మీద తలకవను చెప్తున్నా. నేను సాక్ష్యం ఉందంటున్నాను, మీరు తప్పుడు కూతలు అంటారేంటి? ఏంట్రా నీ సాక్ష్యం? చూపించు. నా సాక్ష్యమా? ఇదిగో నా ఫ్రెండ్సే నా సాక్ష్యం. నిజం చెప్పండి రా, లేదంటే ఒక్కొక్కరిని నరికి ఇక్కడే పాతేస్తాను. నువ్వు అలా భయపెడితే నిజం ఎలా బయటకు వస్తుంది సీను? రేయ్, మన వైపు న్యాయం ఉంది. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు రఘురామ్ గారు ఉంటారా? నిజం చెప్పండి. అవునండి, ఆద్య ప్రభాస్ ప్రేమించుకున్నారు. గోదావరి గట్ల మీద షికార్లు తిరిగారు వాళ్ళు. ఆపండి. ఎందుకురా మీరు కూడా అబద్ధం చెప్తున్నారు? అసలు వీడి మొహం చూడడానికి నేను ఇష్టపడను. అలాంటిది నేను ఎలా లవ్ చేస్తాను రా? ఏంటాద్య ఇది? నన్ను నమ్మించి ఇప్పుడు భలే నటిస్తున్నావు. నీ నటనని, నువ్వు చెప్పే మాటలని ఎవరైనా నమ్మేయాల్సిందే. కానీ ఆద్య, ఈ ఊర్లో న్యాయానికి విలువ ఉంటుంది ఆద్య. అందుకే ధైర్యంగా నువ్వు రఘురాం గారి ఇంటి ఆడపిల్లవే అయినా నీకు తాళి కట్టబోయాను. మన ఊరి పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, చెప్పండి అయ్యా. నన్ను ప్రేమించి నాతో తిరిగిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే భరించగలనా? నేనైతే భరించలేకపోయాను. మీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు. ఆద్య మీద నిజమైన ప్రేమ మాత్రమే ఉంది. తను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మీ అందరి ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుందంతే. ఆద్య నిన్ను ప్రేమించడం ఏంట్రా? కనీసం నీ పేరు కూడా తనకి సరిగా గుర్తుండదు. నేను ఆద్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా మామయ్య కోసం, పరువు కోసం ఇన్నాళ్ళు బయట చెప్పుకోలేదు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా. అదంతా నన్ను వదిలేసిన తర్వాత జరిగిందండి. నేను తనని అంత ఈజీగా వదిలిపెట్టనని వార్నింగ్ కూడా ఇచ్చాను. అయినా సరే నీతో పెళ్లికి సిద్ధపడింది. నా ప్రేమని కాపాడుకోవడం కోసం బలవంతంగా తాళి కట్టబోయాను. పంచాయతీలో కూడా ఇన్ని అబద్ధాలు చెప్తావురా నిన్ను? సీను, సీను, ఇక్కడ గొడవ పడ్డం కాదు, వాడిదే తప్పుందని తేలాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. రఘురామ్ గారు, వీణ్ణి వదిలేస్తే ఇలాగే మాట్లాడతాడు. మీరు నిజమేంటో తెలుసుకొని వాడికి తీర్పు చెప్పండి. చూడండి, ఆద్య వాడి కోసం గుడి వెనక్కి వెళ్ళిందనే మాట తప్ప వాణ్ణి ప్రేమించినట్టుగా ఒక్క ఆధారం కనిపించలేదు. నిజంగా వాణ్ణి ప్రేమించిందని మనం ఎలా నమ్మగలం? ప్రభాస్ చెప్పిన దాంట్లో నిజం లేదు. రఘురామ్ గారు, ఆద్య మీ ఇంటి అమ్మాయి అని చెప్పేసి న్యాయం తమరి వైపుకి తిప్పుకోకండి. ఆద్య నా సొంతం. గుడి వెనక్కి రావడం మాత్రమే మీకు తెలుసు. మీకు తెలియకుండా నా కోసం ఎంత దూరం వచ్చిందో మీకెవ్వరికీ తెలీదు.
అయినా అన్నీ మీకు తెలిసేలా చేస్తారా ఏంటి? మావయ్య, వీడు చెప్తుంది పచ్చి అబద్ధం. నేను ఆద్యని ప్రేమించాను మావయ్య. ఆద్య లేకుండా నేను బ్రతకలేను. నేను కూడా ఆద్యని ప్రేమించాను. బ్రతకలేక బలవంతంగా పెళ్లి చేసుకోబోయాను.